తమ దేశంలోకి వలసదారుల రాకను నియంత్రిస్తున్న అమెరికా సర్కార్ రోజురోజుకు వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ వస్తుంది. ఇప్పుడు మరిన్ని ఆంక్షలతో ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తోంది. H1B స్టూడెంట్ వీసా, గ్రీన్ కార్డ్ ప్రాసెస్ను కఠినతరం చేస్తూ కొత్త రూల్స్ ప్రతిపాదించింది అమెరికా. దేశంలో దీంతో విదేశీ నిపుణులు, విద్యార్థులు, కంపెనీలకు కష్టాలు పెరగనున్నాయి. ముఖ్యంగా అమెరికాకు వలస వెళ్లే వారిలో ఎక్కువగా ఉండే భారతీయులకు ప్రతిపాదిత నిబంధనలు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీస్, కార్మిక, విదేశాంగ శాఖల ఏకీకృత నియంత్రణ ఎజెండాలో భాగంగా ఆ నిబంధనలు తయారు చేశారు. ఇప్పటి వరకు అవి అమల్లోకి రాకపోయినా వాటి ఉద్దేశం మాత్రం స్పష్టంగా వెల్లడైంది. ఆ నిబంధనలు అమలైతే అర్హత ప్రమాణాలు కఠినమవుతాయి. అలాగే పేపర్ వర్క్ పెరుగుతుంది. విదేశీ ఉద్యోగులను తెచ్చుకునే కంపెనీలపై నిశిత పరిశీలన ఉంటుంది. వారికి ఖర్చులు కూడా తలకు మించి భారమవుతాయి. ఈ కొత్త నిబంధనల ప్రభావం ఎక్కువగా H1Bపై పడనుంది. ప్రస్తుతం ఈ వీసాలపై ఏటా 85,000 విదేశీ ఉద్యోగులను తీసుకొచ్చి అమెరికా కంపెనీలు నియమించుకుంటున్నాయి. ఆగస్టు నెలలో DHS తీసుకొచ్చే ఓ కొత్త నిబంధన ద్వారా H1B ప్రోగ్రాంలో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం వర్సిటీలకు, పరిశోధనా సంస్థలకు ఉన్న మినహాయింపులు ఇకపై పరిమితమవుతాయి. థర్డ్ పార్టీ క్లయింట్ సైట్ల ద్వారా H1B వర్కర్లను నియమించుకునే కంపెనీలకు నిబంధనలు కూడా కఠినం కానున్నాయి. ఈ థర్డ్ పార్టీ ప్లేస్మెంట్ విధానాన్ని భారతీయ ఐటీ కన్సల్టింగ్ కంపెనీలు ఎక్కువగా వినియోగిస్తాయి. ఇకపై వీరు నియమించుకునే ఉద్యోగి ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నాడని పేపర్లతో పాటు రుజువు చేయాల్సి ఉంటుంది. H1B వీసాలు, ఉద్యోగ ఆధార గ్రీన్ కార్డులు, స్పాన్సర్షిప్లు ఫీజులను పెంచాలని కార్మిక శాఖ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న H1B, PERM లేబర్ సర్టిఫికేట్ ఉన్నవారు వేతన స్థాయిలను సవరించనుంది. ఈ ప్రతిపాదనతో ఎంట్రీ స్థాయి వేతనం 17% నుంచి 34%కు పెరగనుంది. ఉన్నత స్థాయి వేతనాలు కూడా పెంచాల్సి ఉంటుంది. దీనివల్ల విదేశీ కార్మికులకు స్పాన్సర్ కంపెనీలు కనీస వేతనాలను భారీగా పెంచాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉద్యోగం చేయాలి, అక్కడ స్థిరపడాలి అనుకునే మన భారతీయులకు ఇది కాస్త చేదువార్త అని చెప్పాలి.